హోషేయ గ్రంథము 10వ అధ్యాయము. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరీ విశేషముగా చేసిరి. వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధములకు శిక్ష నొందుదురు. యెహోవా వారి బలిపీఠములను తుత్తునీయులుగా చేయను. వారు ప్రతిష్ఠించిన దేవతా స్తంభములను పాడు చేయను. రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయను అని వారిప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణమును పలుకుదురు. అందువలన భూమి చాలలో విషపు కూర మలుచున్నట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. బెతావేనులోనున్న దూడ విషయమై షెమ్రోను నివాసులు భయపడుదురు. దాని ప్రభావము పోయినని ప్రజలను సంతోషించుచుండిన దాని అర్చకులను దుఃఖింతురు. ఎఫ్రాయిము అవమానము నొందుటకు ఇశ్రాయేలు వారు తాము చేసిన ఆలోచన వలన సిగ్గు తెచ్చుకున్నటకు అది అష్షూరు దేశంలోనికి కొనిపోబడి రాజైన యూరేబునకు కానుకగా ఇయ్యబడును. షెమ్రోను నాశనమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకుని పోవు నురుగుతో సమానమగును. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ చెట్లను కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మను మరుగు చేయుడనియు, కొండలను చూచి మా మీద పడుననియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు, గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచూ వచ్చితివి. అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకి రాగా నా ఇష్ట ప్రకారము నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదకి వద్దరు. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసము గలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమింతును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసుకును. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయ్యను కోత మీరు కోయడి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూనూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులను నమ్ముకుని నీవు చెడుతనము పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. నీ జనుల మీదికి అల్లరి వచ్చును. షల్మాను యుద్ధము చేసి బెతర్బేలును పాడు చేసినట్లు ప్రాకారములు గల నీ పట్టణముల నీవు పాడగును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఈలాగన మీరు చేసిన ఘోరమైన దుష్ట క్రియలను బట్టి బేతేలు మీకు నాశనకరమగును. ఉదయకాలమున ఇశ్రాయేలు రాజు కొట్టబడి నిర్మూలమగును. ఆమేన్.